ఇవాళ మధ్యాహ్నము ఫిలిం ఛాంబర్ ప్లస్ అట్ ద సేమ్ టైం తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుందని ఒక టాక్ అయితే వచ్చింది సార్. అది ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్న యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం లేకుండా ఏదైతే ఫిలిం ఛాంబరే డైరెక్ట్గా స్కిల్డ్ ఉన్న కార్మికులను అపాయింట్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయిస్తామనేది వినికిడి. అది సాధ్యమవుతుందా సార్? 24 క్రాఫ్ట్స్ యూనియన్లకి వ్యతిరేకంగా కాదు. యూనియన్లో ఉన్న కార్మికులను కూడా ఇచ్చేసుకుంటూ యూనియన్లో కేవలం ఈ లక్షలాది రూపాయలు కార్డులు కడితేనే కార్మికుడిగా మీకు ఎంట్రీ అని చెప్పి నిజమైన కార్మికులు పొట్ట కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కార్మికుడు అంటే ఎక్కడైనా పనిచేయాలి. నేను అదే ఇందాక చెప్పే కదా, మీ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు మా కార్మికులతోనే పని చెయ్యాలి అని చెప్పనే రైటు లేదు. అలాగే గతంలో మనం ఛాంబర్ నుంచి కూడా పలానా వాళ్ళతోనే పనిచేయాలనేది కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాజు మనకు అగ్రిమెంట్లో చూసుకుంటే నిర్మాత తన ఇష్టానుసారం ఏ కార్మికుడినైనా పెట్టుకోవచ్చు, ఏ కార్మికుడితోనైనా పని చేయవచ్చు అని చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ ఏది షేరింగ్ అంటారు. ఇప్పుడు మెడ్రాస్లో ఒక డాన్స్ మాస్టర్ వస్తే మెడ్రాస్ సగం ఇక్కడ సగం అని చెప్పి షేరింగ్ అంటారు. సో మెడ్రాస్ నుంచి వచ్చే డాన్సర్స్కి వచ్చే కోఆర్డినేటర్కే ప్రొడ్యూసర్ డబ్బులు కట్టాలి, హైదరాబాద్ నుంచి వచ్చే కోఆర్డినేటర్కే డబ్బులు కట్టాలి. అలాగే ఫైటర్స్ యూనియన్కి వచ్చేటప్పుడు ఫైటర్స్ కూడా అక్కడి నుంచి వచ్చేవాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళకి ఇట్టా చాలా తలకమించిన భారం అయిపోయి, చాలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు. ఇవాళ ఇండస్ట్రీ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హీరోలకు ఇచ్చి మాకేంటి అంటారు. హీరోలకి ఇవాళ హీరోల బట్టే శాటిలైట్ కొంటారు, హీరోల బట్టే ఓటీటీ కొంటారు, హీరోల బట్టే డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, హీరోల బట్టే ఎగ్జిబిటర్ వస్తాడు, హీరోల బట్టే ప్రేక్షకుడు వస్తున్న పరిస్థితిలో ఇవాళ ఉంది ఇండస్ట్రీ. ఉండి దానికి ఇదైనప్పుడు ఏంటి అనేది పరిస్థితి మాట్లాడుతున్నారు. అలాగే డైరెక్టర్స్, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అనగానే ఓటీటీ, శాటిలైటు, తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్లో ప్రేక్షకుడు ఇలా వచ్చే పరిస్థితిలో ఉంది. ప్లస్ మోర్ ఓవర్ ఇవాళ నిర్మాత అంటే అతను ఒక్కడే పెట్టుబడిదారుడు, అతను ఒక్కడే యజమాని. హీరోలైనా డైరెక్టర్లైనా 24 క్రాఫ్ట్లు, డాన్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ, మేకప్ కానీ, కాస్ట్యూమర్లు కానీ, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లు కానీ, డ్రైవర్స్ కానీ, ఇలా 24 క్రాఫ్టుల వాళ్ళు కార్మికులే. అందుకని ఇలా కార్మికులే అన్నప్పుడు మనము కార్మికులుగా ప్రతి కార్మికుడు పనిచేసేటట్టు ఉండాలి. ప్రతి కార్మికుడికి గూడు గుడ్డ అనే రేంజ్లో వాళ్ళకు వచ్చేటట్టు ఉండాలి. కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ధనిక కార్మికుల్లాగా ఉంటాం, మిగిలిన వాళ్ళు నిరుపేద కార్మికుల్లాగా ఉండి ఆ నిరుపేద కార్మికులను పని చేయనివ్వకుండా అడ్డుకుంటాం అనేది కరెక్ట్ విధానం కాదని, కార్మికుడు ఎవరైనా స్కిల్డ్ కార్మికుడు, తను సాంకేతిక నైపుణ్యం అవన్నీ ఉండి, వాళ్ళ టెక్నాలజీ మారింది, టెక్నాలజీలో అన్నిట్లో ప్రావీణ్యం ఉండి అన్నిట్లో ఉండవాళ్ళని ఎవరైనా వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని చూసి వాళ్ళకి ఛాంబరే డైరెక్ట్ కార్డు ఇచ్చి ఛాంబరే వాళ్ళకి పనిచేసేటట్టు ఇది ఒక దీర్ఘకాలిక సిస్టంలో ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఒక షార్ట్ ఇదిలో ఇప్పుడు ఫెడరేషన్ దీనికి ఇచ్చిన దానికి చాలా బాధాకరమైన, అంటే చిన్న నిర్మాతలు, మధ్యతరగతి నిర్మాతలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. అలా చిన్న నిర్మాతలు, మధ్యతరగతి నిర్మాతలు తీసే సినిమాల్లోనే న్యూ టాలెంట్ వస్తుంది. ఇవాళ ప్రతి పెద్ద డైరెక్టరు ఒక చిన్న డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ప్రతి హీరో కూడా ఒక చిన్న దాని నుంచి వచ్చి వాళ్ళు స్టార్ హీరోలుగా మారటం జరిగింది. అంటే ఇది ఈ న్యూ బ్లడ్, న్యూ సిస్టము రాగలగాలంటే కేవలం చిన్న సినిమాలు, మధ్యతరగతి సినిమాల్లోగానే ఉంటుంది. ఈ చిన్న సినిమాలు, మధ్యతరగతి సినిమాలని చంపేసే పరిస్థితిలో ఉండి ఇది ఏంటో ఇవాళ చేయలేక పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్ 18 కోట్లు ఒట్టి దీనికే రోజువారీ బత్తాలకే ఇచ్చాడు అని అంటే రేపు 30% అంటే 5,40,00,000 పెరుగుద్ది, అంటే 23,40,00,000 అవుతుంది. మొన్న ఒక సినిమాకి 40 కోట్లు దీనికే ఇచ్చారంటే 40 కోట్లకి 30% అంటే 52 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్క నుంచి మా ప్రేక్షకుడి మీద రుద్దటం అనేది అది తప్పు. ప్రేక్షకుడు మనం ఇలా ఇది చేసుకుని ప్రేక్షకుడిని ఇది చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ ఒక డ్రైవర్కి లేబర్ వేజెస్ యాక్ట్లో 12 అవర్స్ పనిచేస్తే 1771 రూపాయలు అయితే మనం చాలా ఎక్కువ ఇస్తున్నాం. అలాగే ఒక ప్రొడక్షన్ బాయ్కి మనం చాలా ఎక్కువ ఇస్తున్నాం. అలాగే ఒక ఫైటర్కి మనం ఎక్కువ ఇస్తున్నాం. అంటే 24 క్రాఫ్ట్ల్లోనూ చాలా ఎక్కువగా ఉంది. ఇది అంతా ఎక్కువగా ఉండి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలనంటే వాళ్ళు కేవలం 10,000 రూపాయల వేతనంతోనే తీసుకుని ఓ హీరోయిన్ 7,000, ఒక కమెడియన్ 5,000 ఇలా తీసుకుని ఇండస్ట్రీని కాపాడుకోవాలి అని ఏదైతే జయంతో ఉందో
ఇవాళ కార్మికుల కాడి నుంచి, ప్రతి చిన్న కార్మికుడి కాడి నుంచి ఒక స్టార్ హీరో వరకు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్కన ఎగ్జిబిటర్లు మేము బతకలేం బాబు, మేము థియేటర్లు మూసేయాలనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ మేము సర్వనాశనం అయిపోతున్నాం, మేము సూసైడ్ చేసుకోవాలని వాళ్ళు అన్నారు. ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే మన దగ్గర 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితిలో, ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండగా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా తప్పు. ఇప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకుని ఒక ఎమికబుల్గా కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని చేద్దాం. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక లేబర్ కమిషనర్ మాట్లాడి చేద్దామని అనుకుంటే దాన్ని కూడా ధిక్కరించి మేము ఇలాగైతేనే చేస్తాం అని మరి ఆ లేబర్ కమిషనర్ దగ్గర ఉన్న ఈ యూనియన్ రిజిస్ట్రేషను మరి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ధిక్కరించిన పరిస్థితిలో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, లేబర్ కమిషన్ ఏం చేస్తారనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేబర్ కమిషన్ ఏం చేస్తున్నారు, యాజ్ ఇట్ మినిమం వేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంటేషను, మినిమం వేజెస్ యాక్ట్తో పాటు డిఏలు ఎలా ఇస్తారు, ఆ డిఏల ప్రకారం ఇది చేసుకుంటే అసలు ఇక ఇష్యూనే లేదు. ఇది నిర్మాతలు ఎప్పటి నుంచినో ఒక సంఘటితంగా, అంటే నిర్మాతలే పెట్టిన తెలుగు చలనచిత్ర వర్కర్స్ కార్మికుల ఫెడరేషను ఇవాళ నిర్మాతలకే అడ్డంకిగా మారి నిర్మాతలకే ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం, చాలా దౌర్భాగ్యం. ఇలా ప్రపంచంలో ఏ దీంట్లో కూడా కార్మిక సమాఖ్యని పెట్టుబడిదారు పెట్టడం ఉండదు. ఇక్కడ మన దగ్గర పెట్టి మన దగ్గర ఇంత మంచిగా ఉండి అందరం కలిసికట్టుగా అందరం ఉండి, ఇప్పుడు ఇవాళ దీంట్లో చూసుకుంటే కార్మికుల్లో కూడా 24 క్రాఫ్ట్లో చాలామంది నిర్మాతలు ఉన్నారు. అలాగే నిర్మాతలు చాలామంది కార్మికులు ఇట్టా అందరూ ఒక కుటుంబంలాగా వెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ కుటుంబ కష్టాలు అవన్నీ చూసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో ఒక పెత్తందారీల వ్యవస్థలాగా, ఒక గుత్తాధిపత్య వ్యవస్థలాగా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుని ఇలా చేయటం మాత్రం బాధాకరం. నిర్మాత అయినా కార్మికుడైనా ఎవ్వరమైనా అందరం బతుకుతాం, అందరూ బతుకుతూ ఉండ దాంట్లో మనం ఉందాం. కానీ కొద్దిమందే బతకాలి, కొద్దిమందే ఉండాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదనే విధానం కరెక్ట్ కాదు. అందుకని కలిసికట్టుగా అందరం ఇక్కడ ఏంటంటే కార్మిక సమాఖ్యే నిర్మాతలు పెట్టిన కార్మిక సమాఖ్య కాబట్టి ఆ రోజు మద్రాసు నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ రావడానికి ఆ రోజు నిర్మాతలు ఎంత కష్టపడ్డారు, ఆ రోజు కోటా శ్రీనివాసరావు ఆయన అమరనాథ దీక్ష చేసి ఇక్కడ ఇండస్ట్రీని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే కోటా శ్రీనివాసరావు వాళ్ళ మనలో లేకపోయినా ఆయన ఆత్మ చూస్తూనే ఉంటుంది. ఈ ఇదిలో మనం ఇది కాకుండా మీ కష్టం మాది, మా కష్టం మీది అని అనుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత కార్మికుల మీద అందరి మీద ఉంది. ఇవాళ నిర్మాతలు ఇంత దారుణంగా ఉండాలి. ప్రతి వారం 10 సినిమాలు రిలీజ్ అయితే 10 అసలు ఏమైపోతున్నామో తెలియని పరిస్థితి. ఏదో కొన్ని అంటే మన యాజ్ ఇట్ ఈజ్ 95 నుంచి 98% మన ఫెయిల్యూర్ శాతం అయితే 2 నుంచి 5% మన సక్సెస్ రేట్లో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఇవాళ నిర్మాత ఫెయిల్యూర్ సినిమాకి అదే డబ్బులు ఇస్తున్నారు. అలా ఫెయిల్యూర్ సినిమాకి అదే డబ్బులు ఇస్తున్నారంటే 95 to 98% కార్మికులు ఇవాళ బతుకుతున్నారంటే నిర్మాతలు ఇబ్బంది పడి ఫెయిల్యూర్ నుంచి బతుకుతున్నారు. నిర్మాతలు ఇబ్బందికరంగా పరిస్థితిలో మనం ఉండం. వీళ్ళందరూ వాళ్ళు నష్టపోతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ మన కాపాడుతున్నారు అనేది మినిమం ఇంగిత జ్ఞానంతో అయినా, మినిమం అర్థం చేసుకునైనా ముందుకెళ్ళాలి. ప్లస్ దీని చరిత్ర పుట్టుకలో వీళ్ళు పెట్టిన కార్మిక సమాఖ్య అనేది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. థ్యాంక్ యూ.